So last class we are done with staircase, basic modeling. Basic stair modeling ఎలా చేయాలో డిస్కస్ చేస్తాం. సో నాకు ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్ ఎలా చేయాలి, డిఫరెంట్ వద్దు, కొన్ని బేసిక్ ప్రాక్టీస్. సో గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఫ్లోర్ ప్లాన్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కనిపించాలంటే ఏం చేస్తాం, అండర్లే అనేది ఫస్ట్ ఫ్లోర్ సెలెక్ట్ చేస్తే యూ కెన్ సీ ఫస్ట్ ఫ్లోర్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ. ఇది మన టాప్ రిఫరెన్స్, ఇది మన బేస్ రిఫరెన్స్. సో ఏం చేయాలి, టేక్ ఏ స్టేర్ కమాండ్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి నెంబర్ ఆఫ్ రేజర్స్ ఎన్ని కావాలి స్పెసిఫై చేయండి. స్టెప్ విత్ 4 feet ఇచ్చాను. ఆటోమేటిక్ ల్యాండింగ్ ఆన్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్లో ఉంటే ల్యాండింగ్ ఆన్ చేసుకోండి. టేక్ స్ట్రైట్ అండ్ దెన్ ఐ విల్ టేక్ 10 steps గ్యాప్ ఇచ్చి 10 steps. యూజ్ టెంపరీ డైమెన్షన్స్ టు అడ్జస్ట్ ద ఎక్స్టెన్షన్స్. ఈ రన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇదంతా కావాలి 1 feet, ఇదంతా కావాలి 1 feet. సరిపోయింది. మొత్తం సెలెక్ట్ చేసి మూవ్ టూల్తో నీట్గా మూవ్ చేయండి. నో ఫ్లిప్ టూల్తో ఫ్లిప్ అండ్ రైలింగ్ టూల్తో రైలింగ్, టైప్ ఆఫ్ రైలింగ్, పొజిషన్ స్ట్రింగర్ మీద కావాలా థ్రెడ్ మీద కావాలా సెలెక్ట్ చేసి ఫినిష్. దిస్ ఈజ్ వాట్ వీ ఆర్ డన్ ఎస్టర్డే. తర్వాత ఏం చేసాం, వీటికి ఏమైనా మెటీరియల్స్ కావాలంటే సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్లో రన్ టైప్. ఇక్కడ రైజర్ వద్దంటే రైజర్ ఆఫ్, రైజర్ కావాలంటే రైజర్ ఆన్. రైజర్ థిక్నెస్ 1/2 inch, 1/4 inch, సారీ 1/4 inch. ఇంచులో హాఫ్ ఎంత 1/2, అందులో హాఫ్ ఎంత 1/4. ఓకేనా, 1/4 inch ఇచ్చాను అంటే ఎంత 10 mm థిక్నెస్ వచ్చింది. 10 కి 7 mm. తర్వాత థ్రెడ్ థిక్నెస్, ఈ థిక్నెస్ వచ్చేసరికి 2 inch. ఇన్కేస్ రైజర్ వద్దనుకుంటే రైజర్ ఆఫ్. సో డూప్లికేట్ చేయండి, రైజర్ ఆఫ్. థ్రెడ్ మెటీరియల్ ఇచ్చి ఫినిష్ చేసి ఇది కూడా డూప్లికేట్ చేయండి. ఓకే ఓకే. సో వితౌట్ థ్రెడ్. సో ఈ సెలెక్ట్ చేస్తే విత్ థ్రెడ్ ఉంటే దానికి వితౌట్ థ్రెడ్ ఉంటే 20. ఎస్, ఓకేనా. 20 కాదు 10 వేస్తే 10 రైజర్స్ అంత వేయగలుగుతాయి. లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి 20 రైజర్స్ అవ్వాలి. సో కరెక్ట్ సెట్. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఇంకో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా, అందులో చూద్దాం. స్పైరల్ స్టేర్ కేస్ కావాలి. 3Dకి వెళ్ళి టాప్కి వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. సో టేక్ ఏ స్టేర్. ఎన్ని కావాలి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా నంబర్ ఆఫ్ స్టెప్స్ 20, రన్ విత్ ల్యాండింగ్. ఇది ఫుల్ స్టెప్ స్పైరల్. ఫుల్ స్టెప్ స్పైరల్ అంటే ఏంటంటే సెంటర్ పాయింట్ ఇచ్చి రేడియస్ ఇస్తారు. ఎంత ఇచ్చారంటే 3 feet ఎంటర్. లైక్ దిస్. సో దీన్ని అలైన్ చేయాలంటే రొటేట్ కమాండ్ యూజ్ చేయండి, కొంచెం రొటేట్ చేయండి. రొటేట్ కమాండ్ యూజ్ చేసి కాపీ ఆఫ్ చేసుకొని రొటేట్ చేయండి. తర్వాత అలైన్ కమాండ్ తీసుకొని ఈ ఫేస్కి ఈ ఫేస్ని ఏం చేయాలి, అలైన్ చేసి తర్వాత ఫినిష్. అర్థమైందా? దాన్ని ఏమన్నా ఫుల్ స్టెప్ స్పైరల్. అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ పాయింట్ రేడియస్. స్పైరల్ అంటే ఏం చేస్తే సెంటర్ పాయింట్ ఇచ్చి రేడియస్ ఇచ్చి రొటేట్ అలైన్ కమాండ్తో అలైన్ చేసుకుంటాం. ఇందులో మీకు నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ అండ్ స్పైరల్. అండ్ నాకు ఇందులో కూడా కొన్ని కరువు రావాలి, కొన్ని స్ట్రైట్ కావాలి. స్ట్రైట్ కరువు కలిపి రావాలంటే ఇక ప్రతి రెండు మనం కంట్రోల్ చేయొచ్చు. సెంటర్ పాయింట్ ఇచ్చి ఇదిగో స్టార్ట్ పాయింట్ ఇస్తామా, ఎన్ని రైజర్స్, గ్రౌండ్ ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్ 20 రైజర్స్. సెంటర్ పాయింట్ ఇచ్చి స్టార్ట్ పాయింట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ రైజర్స్ మనం మాన్యువల్గా ఇవ్వచ్చు. అక్కడ మాన్యువల్గా ఇవ్వలేం, ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ దాకా వచ్చి చాలు అంటే ఎన్ని 7 క్రియేటెడ్ 11 రిమైనింగ్, 9 క్రియేటెడ్ 9 రిమైనింగ్. 9 క్రియేట్ అయ్యంటే 5 feet ఆల్రెడీ దాచేస్తాం. 5th స్టెప్ ఎంత హైట్, 9th one లాస్ట్ 1 5 feet కదా.
మొత్తం 10 feet యాక్సెస్ చేయాలంటే 18 రైజెస్ కావాలి. సో 9 రైజెస్ క్రియేట్ అంటే ఎంత హైట్ వచ్చినట్టు 5 అలా. ఇక్కడ క్లిక్ చేసాం. ఇప్పుడు నీకు ఇక్కడ రన్ కావాలంటే స్ట్రైట్ క్లిక్ చేయి. ఈ మాత్రం తీసుకో లైక్ దిస్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. నీటి రొటేట్ అలైన్ మిర్రర్ చేసుకుంటూ చేసుకోవాలి. అండ్ ఫినిష్ చేస్తే అదేవిధంగా ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేయాలంటే మాన్యువల్గా కూడా డిజైన్ చేసుకోవాలి, ఎలా కావాలి ఏంటి అనేది. అదేవిధంగా దాన్ని ఏమన్నా ఫుల్ స్టాప్ స్పైరల్. మళ్ళీ ఒకసారి చూడండి, సెంటర్ స్పైరల్ తీసుకుంటూ సెంటర్ పాయింట్ ఇచ్చి స్టార్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 20, సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్, మాన్యువల్గా స్పెసిఫై ద రైజర్ కౌంట్, ఫినిష్. ఓకేనా? మీ మధ్యలో బ్రేక్ చేయాలంటే బ్రేక్ చేసి యూ కెన్ టేక్ ద స్ట్రైట్ రన్ ఆల్సో. సో ఒక రెఫరెన్స్ లైన్ నీట్గా రాసేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడ కర్వ్ వచ్చింది, ఎక్కడ స్ట్రైట్ వచ్చిందో ప్రాపర్ వే ఉంటాయి. మనకి డూప్లెక్స్లో ఉంటాయి, ఓల్డెన్ మూవీస్లో చూస్తే 2 కర్వ్స్ ఒక స్ట్రైట్. అదేవిధంగా నాకు ఇక్కడ నుంచి ఎలా కర్వ్ వెళ్ళాలి, ఇక్కడ స్ట్రైట్ రావాలా. అప్పుడు మనకి కొంచెం టాప్ హైట్ చాలా ఎక్కువ ఉంటుంది బేస్ టు స్లాబ్. సో రేడియస్ ఇవ్వాలంటే ఇలా పెద్దగా ఎన్లార్జ్ అవ్వాలంటే అంత స్పేస్ ఉండాలి. ఎన్ని స్టెప్స్ ఉండాలి? నరసింహ సినిమా చూసారా? అందులో స్టెప్స్ ఎలా ఉంటాయి, మనకి పెద్దగా ఉంటాయి, ఇది చాలా హెవీ లెంగ్తింగ్. సో అక్కడ మనకి స్లాబ్ హైట్ చాలా హైట్ ఉంటుంది, 15 feet 18 feet ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కువ స్పేసింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? అలాంటి డిజైన్స్ ఓల్డెన్ మోడల్ అనమాట. సో ఇది మనకి ఏంటంటే సెంటర్ అండ్ స్పైరల్. తర్వాత ఎల్ వైండర్. వైండర్ అంటే మనకి వితౌట్ ల్యాండింగ్ అనమాట. ఎలివెంటర్ అంటే వితౌట్ ల్యాండింగ్. సో దీంతో మనకి స్పేస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే చూడండి ఎంత స్పేస్ తగ్గిందో మనకి. ఇక్కడ ఎంత తగ్గింది మీకు? హాఫ్ ఆఫ్ ద వే సైజ్ తగ్గినట్టే కదా. ఈ త్రీ లేదు. ఇంకా మీ ల్యాండింగ్ దగ్గర కూడా మీకు స్టెప్స్ లెంత్ కూడా తగ్గిద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇప్పుడు కంపేర్ టు దిస్? వీటిలో వైండర్ స్టెప్స్ అంటాం, వితౌట్ ల్యాండింగ్ వచ్చేవి వైండర్. సో దీనికి బైఫర్కేట్ ప్లాన్ చేయలేం. నీకు బైఫర్కేట్ ప్లాన్ చేయాలంటే ల్యాండింగ్ ఉండాలి. ఓకే, వీటికి మనకి ఏంటంటే బైఫర్కేట్ ఉంది. ఎక్కువగా మనం డూప్లెక్స్లో చూసేవి ఇవే, ఇంటీరియర్ చూసేవి ఎక్కువ ఇవే. వీటిలో వైండర్ స్టెప్ అంటాం. అదే యూ వైండర్ కావాలంటే యూ షేప్ వైండర్. వైండర్ నథింగ్ బట్ వితౌట్ ల్యాండింగ్. సో ఫ్లిప్, కామన్, ఫినిష్. ఇవి డిఫాల్ట్ స్టెప్స్ అన్నమాట. అదేవిధంగా ఎల్ షేప్ వైండర్, యూ షేప్ వైండర్, ఫుల్ స్టాప్ స్పైరల్, సెంటర్. స్ట్రైట్ అంటే ది స్టార్ట్ పాయింట్ రన్స్ ఇస్తాం, సెంటర్ పాయింట్ రేడియస్ ఇస్తాం, సెంటర్ పాయింట్ ఇచ్చి రన్స్ ఇస్తాం. ఎల్ వైండర్ యూ వైండర్కి జస్ట్ పొజిషన్ ఇవ్వడమే. యూ స్పేస్ బార్ టు రొటేట్ ఆర్ రొటేట్ కమాండ్ టు రొటేట్. మూవ్, రొటేట్, అలైన్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా ప్రిపేర్ చేయండి. ఆ ప్లాన్ దాన్ని ఏం చేయాలి, అలైన్ చేస్తాం. ఇప్పుడు దీనికి బైఫర్కేట్ చేయడం, దీనికి బైఫర్కేట్ చేయలేం కాబట్టి ఈ రెండు ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. దీనికి చేసే పాసిబిలిటీ ఉంటుంది, దీనికి చేయొచ్చు, దీనికి చేయలేం, దీనికి చేయొచ్చు. ఇప్పుడు దీనికే చేద్దాం. ఇప్పుడు స్టెప్స్ ఇలా వెళ్ళి లెఫ్ట్ లేదు కదా, ఇలా వెళ్ళి రైట్ సైడ్ కూడా వెళ్ళాలి. రైట్ సైడ్ ఓకే వద్దులే, ఇక్కడ ఇంతవరకు వద్దు, జస్ట్ ఇదే రన్ను ఇటు పక్కకు రావాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లో మనకి ఎడిట్ స్కెచ్ అనే ఆప్షన్ చూసారా? ఈ ల్యాండింగ్ సెలెక్ట్ చేసి దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఈ రన్ సెలెక్ట్ చేశాను, టాప్లోకి వెళ్ళి మిర్రర్ టూల్తో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్కి మిర్రర్ చేస్తాను. తర్వాత ఈ ఎక్స్ట్రా 1 feet అనేది నాకు ఎక్కడ కూడా రావాలి కదా. సో ఈ ల్యాండింగ్ నేను చేయాలి, ఎడిట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని స్కెచ్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ కొట్టగానే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది, కొట్టండి. వచ్చిందా? కన్వర్ట్ కొట్టి ఏం చేయాలి, ఎడిట్ కొడతాం. అప్పుడు మనకి ఆ ల్యాండింగ్ అనేది ఎడిట్ అవుతుంది. మనకి ల్యాండింగ్ చుట్టూ ఒక గ్రీన్ కలర్ లైన్ని ఏమంటాం అంటే బౌండరీ లైన్ అంటాం. ఒక క్లోజ్డ్ బౌండరీ లైన్ డ్రా చేసి ఫినిష్ కొట్టడమే. ఓకే, నాకు ఇప్పుడు బౌండరీ లైన్ ఇలా వెళ్ళి ఇలా స్ట్రైట్గా వచ్చి క్లోజ్ అయిపోవాలి. లేదనుకుంటే ఈ 2 లైన్లే MM అయిపోయింది కదా. ఇంకా
ఈ లైన్ డిలీట్ టీఆర్. సో ఈ లైన్ పిక్ చేసి ఇక్కడ టీఆర్ లైన్ పెట్టి ఆన్ చేసుకోండి. సో ఇదంతా సింగిల్ బౌండరీ అయిపోయిందా? మళ్ళీ బౌండరీ రాసేసి ఏం చేస్తారు, ఫినిష్ చేసి ఫినిష్ చేయాలి. ఇది మీ బైఫర్కేట్. ఏం చేయాలి, సెలెక్ట్, ఎడిట్ చేస్తాం. ఫస్ట్ ఈ రన్ ఏదైతే కావాలో దాన్ని ఏం చేస్తాం, అలా కాదు సార్, ఇప్పుడు కింద నుంచి పైకి ఎక్కుతుంది కదా, ఇటు నుంచి కూడా పైకి ఎక్కాలి. అప్పుడు దేన్ని మిర్రర్ చేద్దాం, ఈ రన్ని అటుపక్కకు మిర్రర్ చేద్దాం. ఎంఎం పిక్ యాక్సిస్. లేదు సార్ రెండు మిర్రర్ చేద్దాం సార్ అంటే రెండు ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. తర్వాత ఏం చేయాలి, ల్యాండింగ్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కన్వర్ట్ మీద కొట్టి ఎస్కేప్ కొట్టి అప్పుడు ఎడిట్ కొట్టాలి. తర్వాత ఈ లైన్ రెండు, ఈ రెండు లైన్లు, ఈ లైన్ డిలీట్ చేద్దాం. ఈ రెండు లైన్లు ఎంఎం మిర్రర్, అంతేనా? ఈ లైన్ డిలీట్ చేద్దాం. ఈ పార్ట్ మొత్తం ఎంఎం మిర్రర్. తర్వాత జస్ట్ డ్రా ఫ్రమ్ హియర్ టు హియర్, ఫినిష్. ఫినిష్. కంట్రోల్ Z, టాప్. దీన్ని షిఫ్ట్ అరేంజ్ చేసి ఫినిష్. అంతేనా? వీటిని ఏం చేద్దాం, కాపీ. ఏం చేద్దాం, మల్టిపుల్ ఇద్దాం. మల్టిపుల్ కాపీ కనెక్షన్ ఆన్ చేసుకుని జస్ట్ ఇలా ఒక 8 feet 8 feetతో వీటన్నిటికి ఇద్దామా, ఎడిట్ చేయండి. ఈ ల్యాండింగ్ ఎడిట్ చేసి ఈ పార్ట్ని ప్రతి దగ్గర స్పేస్ ఉంది కదా, మరి లేదు అవసరం లేదు అంటే వీటిని ఏం చేస్తారు, నీట్గా అలైన్ చేయాలి. మూవ్ చేయండి, ఎగ్జాక్ట్గా ఈ లోపలికి అలైన్ చేయండి. బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అయిపోయిందా? కానీ మినిమం స్పేస్ అయితే ఉండాలి. డైరెక్ట్గా స్టెప్ అనేది రాదు, కొంచెం ల్యాండింగ్ స్పేస్ వచ్చి రన్ అనేది పైకి వెళ్తుంది అనమాట. రైట్ నువ్వు ఏం చేస్తుందని మూవ్ తీసుకొని బయట పెట్టకూడదు, థ్రెడ్కి లోపల పెట్టాలి. ఎందులో పెట్టాలి, థ్రెడ్కి లోపల పెడితే అప్పుడు థ్రెడ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిందా, ఫినిష్. వితౌట్ వార్నింగ్ రావాలి, అప్పుడు స్టేర్ కేస్ అనేది డిజైన్ కంప్లీట్ అయినట్టు. అదే బైఫర్కేట్. సో ఇప్పుడు స్లాబ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అలైన్ స్లాబ్ని ఎడిట్ చేద్దాం. ఈ స్ట్రింగర్కి ఈ స్లాబ్ని ఫినిష్. ఇలా వెళ్ళి ఇలా, అర్థమైందా? ఈ స్లాబ్ యాక్సెస్ ఉంది, మనకి ఈ స్లాబ్ కూడా యాక్సెస్ ఉంది. మిర్రర్ చేసాం, తర్వాత ఏం చేసాం, ల్యాండింగ్ని ఎడిట్ చేసాం. ఇంకోటి చేద్దామా, ఫర్ ఎగ్జాంపుల్ go to stairs, straight 20 number of stairs width. ఇలా స్ట్రైట్ తీసుకుందాం. ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. దీన్ని ఇటు నుంచి ఇలా కూడా వెళ్దాం. సెలెక్ట్ ఎంఎం, mirror that part, select this part, click on and then edit. సో ఈ రెండు బోర్డులు ఏం దగ్గర అటుపక్క రావాలి, ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి. ఎంఎం టైప్ చేసి మిర్రర్ కొట్టండి. ఈ లైన్ని ఇది కూడా ఎంఎం టైప్ చేసి మిర్రర్ కొట్టండి. అయిపోయిందా? ట్రిమ్ టూల్తో మేకే క్లోజ్ బౌండ్ వచ్చిందా, అది ల్యాండింగ్. మీరు మాన్యువల్గా డ్రా చేసుకుంటా అంటే మాన్యువల్గా నీట్గా డ్రా చేసుకోవాలా.
అండ్ దెన్ ఫినిష్. అది వేరే, ఈ స్లాబ్కి సెట్ కాదు కదా. అన్నిటికి ఎన్ని కావాలంటే ఎలాగైతే ఇలా స్టేర్స్. అర్థమైందా? ఇప్పుడు యూ షేప్ బైఫర్కేట్ చేయాలి. మన కాలేజెస్లో ఉంటాయి కదా, ఒక 20 స్టెప్స్ ఇచ్చాను, 4 feet ల్యాండింగ్, 10 స్టెప్స్ ఇలాగా, 10 స్టెప్స్ ఇలాగా, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కూడా కావాలి. ఈ రెండు ఏం చేయాలి, ఈ పక్క మిర్రర్ చేయాలి. ఈ ల్యాండింగ్ నీట్గా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది ఇటుపక్క నుంచి కావాలంటే ఆ ఇటుపక్క మిర్రర్ చేయండి, అరేంజ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఫినిష్. మీరు ప్రాపర్గా అరేంజ్ చేస్తేనే మీకు ఇది అవుతుంది. బ్రేక్ అయ్యి నీట్గా రైలింగ్స్ కూడా వస్తాయి. అదేందా? ల్యాండింగ్ని ఎడిట్ చేయాలి సార్ అంటే అవసరం లేదు. ఎడిట్ స్టేట్స్ కొట్టాం కదా, ల్యాండింగ్ని కన్వర్ట్ చేసి ఎడిట్ చేయొచ్చు, ఆర్ రన్ని సెలెక్ట్ చేసి కన్వర్ట్ కొట్టి ఎడిట్. ల్యాండింగ్లో మనకి ఓన్లీ బౌండరీ లైన్ ఉంటుంది, రన్లో బౌండరీ లైన్ ఉంటుంది, రైజర్ అని ఉంటుంది. ఏముంటుంది? బౌండరీ అండ్ రైజర్. సో సైడ్ వచ్చేవి బౌండరీ లైను, బౌండరీ లైన్ క్లోజ్ చేసేవన్నీ రైజర్ లైన్స్. సో ఈ బౌండరీ లైన్ తీసుకున్నా ఇలా స్ట్రెచ్ చేస్తా, ఈ బౌండరీ లైన్ తీసుకున్నా ఇలా స్ట్రెచ్ చేస్తా. ఏమైంది? అదేదో ప్రాబ్లం వచ్చిందంట. నాకెందుకు వస్తాయి అలాంటివన్నీ? మంచిగా డిజైన్ చెప్దామంటే చెప్పండి కదా. ఓకే, విల్ ఫైండ్ అవుట్. ఇలా మీకు ఏమైనా షేప్ కావాలి అన్నప్పుడు యూ కెన్ మేక్ ఎడిటింగ్ ద రన్ కూడా ఎడిట్ చేయొచ్చు. మీరు ప్రాపర్గా చేయాలి అంతే, సరిగ్గా చేయలేదు, ప్రాక్టీసే కదా. ప్రాపర్గా చేస్తే ప్రాపర్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రేట్ తీసుకున్నాను. మీరు ఏదైనా షేప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్ తీసుకోండి, రన్ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ కన్వర్ట్ అండ్ ఎడిట్. సో మనకి ఇప్పుడు ఈ రైజర్ డిలీట్ చేసా, బౌండరీ నేను స్పైరల్ స్టేట్ తీసుకొని లైక్ దిస్, ఈ బౌండరీ కూడా తీసేసి ఎగ్జాక్ట్గా సెలెక్ట్ మిర్రర్ పిక్ ఫినిష్. అది ఉందా? however you want you can make your own shape. ఎడిట్. ఎక్స్టెండ్ చేయకపోయినా పర్లే, ఎక్స్టెండ్ చేద్దామంటే ట్రిమ్ మల్టిపుల్తో అంతేనా. ఈ సోర్స్ కొడతాం, తర్వాత పిక్ దిస్ వన్, ఎక్స్టెండ్ చేయకపోయిన పర్లే, మీరైతే ఎక్స్టెండ్ చేయండి. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ చేసినప్పుడు ఈ రైజర్ని డిలీట్ చేసి రైజర్ నాకు కర్వ్ షేప్ తీసుకున్నా లైక్ దిస్. ఇప్పుడు ఫినిష్ చేస్తే ఫినిష్ కాదు, ఇన్వాలిడ్ స్టేర్ పాత్. ఈ పాత్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, స్టేర్ పాత్. ఇది పాత్ ఇంపార్టెంట్. నా వీళ్ళకి వెళ్ళి ఫ్లిప్. అర్థమైందా? యూ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ షేప్స్ బై యూజింగ్ లైక్ దిస్. సో నువ్వు మాన్యువల్గా డిజైన్ చేయాలి అనుకుంటే మనదాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే యూ హ్యావ్ సపరేట్ క్రియేట్ స్కెచ్. క్రియేట్ స్కెచ్ కొడతారు. సో నాకు ఇప్పుడు ఎలా కావాలి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా కావాలి, 20 రైజెస్ క్రియేట్ చేయాలి. ఎన్ని? 20. అన్నీ మాన్యువల్గా క్రియేట్ చేద్దాం. ప్రతి రైజరు ప్రతి బౌండరీ మీరే డ్రా చేయాలి. ఇప్పుడు సో సైడ్ నుంచి వాటిని బౌండరీ అంటూ, బౌండరీని క్లోజ్ చేసేది రైజర్ లైన్. అంటే బౌండరీ లైన్ గ్రీన్ కలర్లో ఉంటుంది, రైజర్ లైన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. బౌండరీతో క్లోజ్ చేస్తే స్కెచ్ ఫినిష్ కాదు, రైజర్తో క్లోజ్ అవ్వాలి. స్టార్ట్ టు ఎండ్ మనకి రైజర్తోనే ఉండాలి. ల్యాండింగ్లో క్లోజ్డ్ బౌండరీ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఐ విల్ క్రియేట్ స్టేట్, సింపుల్ రన్ క్రియేట్ చేస్తాను. బౌండరీ లైన్ తీసుకుని స్ట్రేట్ బౌండరీ పిక్ లైన్తో ఎంత ఇద్దాం, అటుపక్క ఆపోజిట్ 4 feet. బౌండరీ అయిపోయిందా? బౌండరీ అయిపోయింది కదా.
ఇప్పుడు రైజర్ లైన్ తీసుకుంటారు, ఇలా లైన్ తీసుకుందాం, పిక్ లైన్ తీసుకొని ఎంత తీద్దాం, 1 feet గ్యాప్, 1 2 క్రియేటెడ్, 3 8 రిమైనింగ్, 3 4 5 6 7 8 9 10 10 క్రియేటెడ్, 10 రిమైనింగ్. చాలు ఇలా వెళ్దామంటే ఇటుపక్క ఇంకో బౌండరీ లైన్ డ్రా చేయండి, మళ్ళీ అటుపక్క కూడా చేయండి. 11 12 13 14 రైట్ నో 15 16 17 18 19 ఇంకొకటి ఉండిపోయింది. ఇప్పుడు తర్వాత ట్రిమ్ కమెంట్తో ఫినిష్. 3D వచ్చిన స్టేర్. సో ఫ్లిప్ చేసి ఫినిష్ చేసి అలా ఎగ్జాక్ట్గా అటాచ్ అయిందా సార్? నాకు 5 steps ల్యాండింగ్, 5 steps 10 steps ఇచ్చి ఒక 10 feet ల్యాండింగ్ ఇచ్చి 10 steps కావాలి, ఇది కూడా కవర్ చేయాలి. అప్పుడు ఏం చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 ఈ అన్నిటిని ఇలా మూవ్ చేయాలి, అంతేనా? స్టేర్ పాత్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, అక్కడ నుంచి అవ్వాలి, అది ఇంపార్టెంట్. స్టేర్ పాత్ ఫస్ట్ స్టెప్ నుంచి పాత్ అనేది ఇవ్వాలి. కొంచెం ఇంక్రీజ్ చేద్దామంటే ఇంక్రీజ్ చేయండి, విత్ ఏమైనా ఇద్దామంటే ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు అదేనా? తర్వాత ఏం చేయాలి, ఫినిష్. ఫినిష్కి వచ్చిన తర్వాత చిన్న ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ గురించి చూపిస్తున్నాను. అక్కడ మనకి ఫినిష్ చేస్తే రేలింగ్ అనేది సరిగ్గా అలైన్ అయి ఉందా, ల్యాండింగ్ బాగానే వచ్చింది, రేలింగ్ ఎలా వచ్చింది చూడండి. సో whenever you are defining a landing inside a sketch, ల్యాండింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందన్నా, ల్యాండింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రేజెస్లో I'll take a stair straight, అంతే, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా చేయడం వల్ల ఏమైంది, అక్కడ whenever landing came అక్కడ మన స్ట్రింగర్ బ్రేక్ అయింది చూసారా, ఇక్కడ నుంచి స్లోప్ వచ్చింది, ఇది స్ట్రైట్, మళ్ళీ ఇక్కడ స్లోప్, ఇక్కడ స్లోప్ ఉందంటే జీరో స్లోప్, స్ట్రైట్ ఇది, అంతేనా? సో ఇక్కడ మనకి ఏమవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి, ఇక్కడ స్లోప్ ఉండాలి, ఇక్కడ స్లోప్ ఉండాలి. సో ఆ కేసులో మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు స్ప్లిట్ బౌండరీ లైన్ అట్ ల్యాండింగ్ లొకేషన్. స్ప్లిట్ టూల్ తీసుకుని ల్యాండింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాండింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ల్యాండింగ్, సపరేట్ బౌండరీ డ్రా చేయాలి. whenever you are defining more than 1 feet ఉన్నప్పుడు ల్యాండింగ్ టు రైజర్ అది ల్యాండింగ్ కింద తీసుకుంటుంది, అంతే కదా? మరి మోర్ దాన్ 1 feet అంటే మరి ఆ ల్యాండింగ్ మీద కూడా రైలింగ్ అనేది అలైన్ అవ్వాలి కదా, స్ట్రైట్గా రావాలి కదా, స్ట్రింగర్ బ్రేక్ అవ్వాలి కదా, స్ట్రింగర్ అక్కడ ఇంక్లైన్ వచ్చేయాలా, అక్కడ బ్రేక్ అవ్వాలా, బ్రేక్ అవ్వాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్ప్లిట్. మాన్యువల్గా డిజైన్ చేసినప్పుడు ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి, ఆటోమేటిక్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చింది ఇందాక. సో మీరు మాన్యువల్గా రైజర్ బౌండరీ డ్రా చేసినప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్ప్లిట్ ద boundary line at the landing location. Then what happens, any warning window if select cheste it will not come. Just you have to remember the point, splitting the boundary lines. Neatly adjust cheskuntaru. This is our stairs. Adana staircase ante n number of design cheyochu. Ippudu multi story undi sir, emundi select array done. So 3D copy paste align ఫస్ట్ ఫ్లోర్ నుంచి రిమైనింగ్ ఆల్ ఫ్లోర్స్కి ఉంది, ఇక్కడ ఆల్రెడీ పడిపోయిందంట, డిలీట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అలా వేసుకుని వెళ్ళిపోదాం ఒక యూ షేప్. ఏం చేయాలి, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్, సెకండ్ థర్డ్ అలాగా కాపీ పేస్టే, ఏం లే. ఏం చేయాలి, కాపీ పేస్ట్. ఫస్ట్ ఒక స్టేన్ క్రియేట్ చేద్దాం, యూ షేప్ తీసుకుందాం, బైఫర్కేట్ కావాలి, బైఫర్కేట్ నార్మల్గా అయితే బైఫర్కేట్ అవసరం లేదు. 20 రేజర్స్ స్టాండ్ వాల్యూ ఇస్తున్నాం అంతే, రియల్ టైం నీడ్ బట్టి మార్చుకోవాలి. 3D తర్వాత సెలెక్ట్ చేస్తాం, కాపీ పేస్ట్ అలైన్ టు సెలెక్టర్ లెవెల్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4th 5th 6th 7th 8th 9th అంతే. 12th వచ్చేసరికి మీకు
మళ్ళీ దీని నుంచి పైన ఏం లేదు కదా, ఈ ఫ్లోర్తో రాష్ అయిపోవాలి. ఇక్కడ మనం రైలింగ్స్ వేసేస్తాం, ఈ మధ్యలో మనం రైలింగ్స్ పెడతాం. అంతేనా, ఇంకా ఉందా? అదే దీని చుట్టూ వాల్ క్లోజ్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ మల్టీ స్టోరీ. ఇది ఒక వే ఉంది. ఇంకో వే ఒకసారి కాపీ పేస్ట్ కొట్టకుండా ఇక్కడే మనకి మల్టీ స్టోరీ కొత్త అప్డేట్ అనమాట, 2020 నుంచి వచ్చింది ఇది. మల్టీ స్టోరీ లెవెల్స్ ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలివేషను సౌత్, ఇది డిలీట్ చేసేద్దాం, అవసరం లేదు. ఈ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ సెలెక్ట్ లెవెల్స్, ఇది కొట్టి జస్ట్ ఏం చేయాలంటే యాడ్ లెవెల్స్ కొట్టి 1 2 3 4 అన్ని సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టు. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే స్టేర్ మొత్తం సింగిల్ పాత్ లాగా సెలెక్ట్ అవుతుంది, సింగిల్ ఆబ్జెక్ట్లో సెలెక్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎలివేషన్కి వెళ్ళి వీ హ్యావ్ టు జస్ట్ సెలెక్ట్ ద లెవెల్స్. లెవెల్ టు లెవెల్ క్రియేట్ అవుతుంది. బట్ లెవెల్ టు లెవెల్ క్రియేట్ చేసిన అన్ని సేమ్ హైట్ ఉంటే ఓకే, డిఫరెంట్ హైట్ ఉంటే అది తీసుకుంటే ఇన్ కేస్ డిఫరెంట్గా ఉంటే ట్రై చేస్తారు చెప్పాలా. ఆటోమేటిక్ కౌంట్ పెరగచ్చు, కౌంట్ తగ్గచ్చు కదా, ఆప్షన్ ఉంటుందా, ఆటో క్యాలిక్యులేట్ అవుతుందా స్టేర్ కేసు. ట్రై చేయండి ఒకసారి అది. ఇలా ఉందనుకుందాం, ఓకేనా. తెలుసు నేనే చేయాలా, సెలెక్టా అన్ గ్రూప్ అవసరం లే, ఇలా సెలెక్ట్ చేస్తాం. 1 2 3 1 2 3. ఇప్పుడు వేద్దాం, ఇది సౌత్కి వెళ్ళాలా, సౌత్కి వెళ్దాం. సెలెక్ట్ చేసి స్టేర్ కేస్ ఏం చేయాలి, సెలెక్ట్ లెవెల్స్ మొత్తం సెలెక్ట్ చేసి ఫినిష్. ఏమైంది అంటే మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, నాకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఐ విల్ జస్ట్ మేక్ నాకు ఇది కూడా వద్దు, ఓన్లీ ఈ పార్ట్స్ వస్తే చాలు నాకు, అంతేనా. సెక్షన్ చూడండి ఏమవుతుందో, ఆటోమేటిక్గా కౌంట్ పెరిగింది. స్లాబ్ మీనింగ్ అయితే ఒకటి, స్టార్ట్ అవ్వడం మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఆ 2 లెవెల్స్కి మాత్రం కొంచెం ముందు నుంచి స్టార్ట్ అయింది. కౌంట్ పెరిగిపోయింది, ఈ స్టేర్ దీనికి ఏంటంటే పెరిగిపోయింది కౌంట్, అది ఆటో అడ్జస్ట్ అనమాట. సో నీ పొజిషన్ మాత్రం మనం, ఎందుకంటే మనం ఇచ్చిన రైజర్ కౌంట్ అంతా రైజర్ అయ్యేటు 6 ఇంచెస్, ఆ 6 ఇంచెస్ మెయింటైన్ చేసుకుంటూ ఈ లెంత్ కొంచెం ముందుకు వస్తుంది. అది మల్టీ స్టోరీ. మీరు మాన్యువల్గా డిజైన్ చేస్తే మాన్యువల్గా డిజైన్ చేయాలి, మళ్ళీ కాపీ పేస్ట్ చేసిన అన్ని లెవెల్స్ కాపీ చేస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రాగా రాసేస్తారు. ఆ రాసేయడం కాకుండా మల్టీ స్టోరీ అడ్వాంటేజ్ ఇది. అండ్ అంటే ఒకేసారిలో బిహేవ్ చేస్తాయి. ఒక లెవెల్స్ తేడా వచ్చింది, మధ్యలో ఎక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ వచ్చింది అనుకుందాం, అపార్ట్మెంట్స్లో ఉంటాయి, మధ్యలో మనకి రెస్టారెంట్ ఓపెన్ ఇది వచ్చింది, మళ్ళీ రిమైనింగ్ వచ్చింది. సో ఎక్స్ట్రా డిజైన్స్ వస్తుంటాయి, కమర్షియల్ చాలా డిఫరెంట్ ఉంటాయి. మీరు ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ చూపించారు ఒక వీడియో యూట్యూబ్లో, అలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, బట్ మ్యాక్సిమం డిజైన్ మాన్యువల్ డిజైనే ఉంటుంది. ఓకే, సేమ్ ఉన్నప్పుడు టిపికల్ ఫ్లోర్స్ ఉన్నప్పుడు టిపికల్ హైట్, మ్యాక్సిమం టిపికల్ హైటే ఉంటుంది. ఇది నార్మల్గా వచ్చేది అవుటర్ పార్ట్, ఇదంతా సపోర్ట్ స్ట్రక్చర్స్తో డిజైన్ అయి ఉంటుంది. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్స్, ఎంట్రన్స్ ఎగ్జిట్. ఈ ఫ్లోర్లోకి వెళ్ళొచ్చు, చుట్టూ తిరిగి పైకి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఏం చేయొచ్చు, we can go access first floor, we can go to floor, or we can instantly go to next floor also, అదే లొకేషన్ నుంచి. అవునా, నిన్న మనం ఫైర్ ఎగ్జిట్ స్టెప్స్ అనుకున్నాం ఫైర్ ఎగ్జిట్ ఇలా ఇలా వాల్ ఉంది, 3D వాల్ లెవెల్ 1 టు టాప్ లెవెల్ దాకా ఉంది ఇలా. ఓకేనా, ఫస్ట్ ఫ్లోర్లో జస్ట్ ఒక ఫ్లోర్ డ్రా చేసా, ఇక్కడ డోర్ పెట్టా 3D. ఇది ఈ డోరు ఈ ఫ్లోరు కాపీ పేస్ట్ టు డోర్ పెట్టా.
గ్రౌండ్ ఫ్లోర్, స్టేర్స్, ఫినిష్. అలాగే ఫ్లోర్స్ అన్నీ కూడా మనం యాక్చువల్గా ఎక్స్టెండ్ చేసుకోవాలి అంతేనా. స్లాబ్స్ అన్నీ ఇది ఒక్కసారి కాపీ పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్ ఫస్ట్ ఫ్లోర్, అక్కడ మనకి రైలింగ్ బౌండరీ కాంపౌండ్. దీన్ని ఫర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇలాగా ఉంటుంది కదా మీకు. ఇది క్లోజ్డ్ రూమ్స్, ఇంకా లోపల నుంచి లోపలికే కింద దిగుతాం అవునా. వాల్ కనబడం మనకి ఇంకా. క్లోజ్ అయిపోతాయి. మనకి కొన్నిసార్లు ఎలా ఉంటుంది, అలా వచ్చింది. డైరెక్ట్గా కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి అంతే కదా. ట్వంటీ త్రీ అంటే 33, 63 అంటే 73 సరిపోయింది. ఇప్పుడు మనకి ఒకే స్టెప్స్ పైకి వెళ్ళాలంటే మీ ల్యాండింగ్ అనేది ఇది కాంక్రీట్, బట్ ఇక్కడ ఎలా ఉంది, మీకు ల్యాండింగ్ ఉంది అంటే ఓకే, డోర్ ఉంది, ల్యాండింగ్ ఉంది. బట్ ఇక్కడ ల్యాండింగ్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఈ ల్యాండింగ్ ఎలాగో ఇది సేమ్, ఇది సేమ్ ప్రొఫైల్ ఇది, అవునా. ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేశాను అన్న, సెలెక్ట్ చేశారు, కాపీ పేస్ట్ టు ఫస్ట్ టు చేస్తాం. మరి ల్యాండింగ్ ఒక్కటే కావాలంటే ల్యాండింగ్ ఒకటే డ్రా చేయగలమా, దీన్ని కనెక్ట్ చేసుకుంటూ ల్యాండింగ్ చేయగలమా. మీకు ఆప్షన్ చెప్పాను, స్టేర్ కేస్లో ల్యాండింగ్ కొట్టి పిక్ 2 రన్స్ అని. ఈ రన్ను అవుతుందా, అవ్వదు, బికాజ్ స్టేర్ బయట ఉన్నాం, స్టేర్ క్రియేట్ చేసినప్పుడు చేయాలి. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ టిప్ ఏంటంటే దీన్ని లోపలికి వెళ్ళి కాపీ చేయాలి, బయట కాపీ చేయకుండా స్టేర్ కేస్లో ఉన్నప్పుడే కాపీ టు ఆల్ లెవెల్స్. లోపల క్రియేట్ చేసాం కాబట్టి ఈ రన్కి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక ఎగ్జిట్ లేదు ఇంకా, అర్థమవుతుందా. కాపీ ఇన్సైడ్ అండ్ దెన్ యాడ్ ల్యాండింగ్ టు ద 2 runs. ఫినిష్. సింగల్ పైన ఇది కింద మధ్యలో యాక్షన్ ఉండదు, అర్థమవుతుందా. మీరు లోపలికి వెళ్ళి కాపీ చేసి ఏం చేయాలి, వీ హ్యావ్ టు యాడ్ ల్యాండింగ్ టు 2 runs. బయట కాపీ చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్, కాపీ పేస్ట్ టు రిమైనింగ్ ఫ్లోర్స్. బికాజ్ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ స్లాబ్ ఉంది కాబట్టి ఆ స్లాబ్ బేస్ చేసుకుని చేస్తున్నాం. ఇది కాంక్రీట్, ఇదేంటిది ల్యాండింగ్ సేమ్, ఈ ల్యాండింగ్ ప్రొఫైల్ సేమ్ ఉండాలి. ఈ ల్యాండింగ్ వేరు, ఈ కాంక్రీట్ స్లాబ్ వేరు. సో మీకు కావాల్సిన దాన్ని బట్టి ఎలా కావాలో ప్రిపేర్ చేసుకోవాలి. అది స్పైరల్ అనుకో, మరి స్పైరల్లో మనకి ఎగ్జిట్ ఉంటుంది కదా, ఎగ్జిట్ ఎందుకు నెక్స్ట్ స్పైరల్ చేస్తామా, డిలీట్ చేస్తాను. స్టేట్స్లో స్పైరల్ తీసుకొని సెంటర్ పాయింట్
36 3 feet. ఇదంతా వచ్చేసి ఇక్కడ రిలేటివ్ టాప్ హైట్, టాప్ లెవెల్ హైట్ ఎంత 100 feet అనుకో. 100 feet సింగిల్ రీడింగ్ సరిగ్గా అనుకోలేదు, చూద్దాం. సింగిల్ రైజర్, సింగిల్ ఫైర్ ఎగ్జిట్ అనమాట. సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలి, టాప్ లెవెల్ హైట్ ఇన్సైడ్, టాప్ లెవెల్ హైట్ ఇక్కడ వచ్చేసేయాలి, రిలేటివ్ హైట్. అదే తిరుపతి మెట్లు కావాలంటే రిలేటివ్ బేస్ హైట్ ఉంది, టాప్ దీనికి లేదు. నార్మల్ స్కెచ్ కదా ఇది, మీరు నార్మల్ స్కెచ్ డ్రా చేసినప్పుడు అసలు క్షమించట్లేదు కదా నన్ను. అసలు గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్ ఎందుకు వస్తుందండి, అదే ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఒకసారి లెవెల్ పెట్టుకుంటే అయిపోతుంది, వర్క్ ప్లేస్ సెర్చ్ చేసుకుంటే అయిపోతుంది. అది సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు 10 feet కాకుండా 100 feet ఇచ్చారనుకోండి, స్ట్రైట్ వెళ్ళిపోతారా. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్, ఓకేనా. దిస్ సెలెక్ట్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని స్టడీ చేయండి ఒకసారి, ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, దిస్ గ్రాస్ చెక్, ఓకేనా. ఈ డిజైన్స్ అన్నీ అందులో ఉంటాయి. ఇది స్టేర్ కేస్ పార్ట్ అనమాట, అర్థమైందా. ఎంత హైట్ యాక్సెస్ చేయాలో అంత హైట్ ఇస్తే అంత హైట్కి అది మీట్ అయిపోద్ది స్ట్రైట్ రన్ అనేది. సో ఇది ఇంపార్టెంట్ టాస్క్. ఇన్సైడ్ మనకి రావాలంటే లోపల మనం స్కెచ్లో ఉన్నప్పుడే కాపీ చేసి ల్యాండింగ్ యాడ్ చేసి అప్పుడు ఫినిష్ చేయాలి, ఓకేనా. సో దిస్ ఇస్ స్టేర్స్. ఈరోజు ఏం చేస్తాను చేస్తే, రేపు క్లాస్లో ర్యాంప్స్ అండ్ రైలింగ్స్ చెప్తా. ర్యాంప్ డిజైన్ ఎలా చేయాలి, రైలింగ్స్, ప్రొఫైల్స్, గ్రిల్స్ ఇవన్నీ ఎలా డిజైన్ చేసుకోవాలి రేపు క్లాస్లో చూస్తే సర్క్యులేషన్ అయిపోయినట్టు. ఇంకా మోడలింగ్ ఆర్కిటెక్చర్ ఇస్ డన్. బిల్డింగ్లు ఇంకేముంటాయి, బిల్డింగ్లు ఏముంటాయి, ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తా, స్పెషల్ టాపిక్స్ అవి, ఓకేనా. డిజైన్స్ అవి చేయాలి కదా, ఫ్యామిలీ క్రియేషన్ ఉంటుంది, అది అయితే అయిపోయినట్టే. ఆటోకేడ్ 3D, ఆటోకేడ్ 3D వచ్చా, ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, స్వీప్ అవి వస్తే వచ్చినట్టే. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, విల్ కంటిన్యూ టుమారో.